హాయ్ అండి. తెలంగాణలో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనేది మన అందరి కల. అయితే ఆ పెద్ద అడుగు వేసే ముందు మనం కష్టపడి సంపాదించిన డబ్బుని సరైన చోట పెడుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో దానికోసం తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే TGRERA వెబ్సైట్ను ఎలా ఉపయోగించుకోవాలో ఈ విశ్లేషణలో సింపుల్గా చూసేద్దాం. ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు మనలో చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే. లక్షలు కోట్లు పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నాక అది ఏవైనా సమస్యల్లో చిక్కుకుంటే పరిస్థితేంటి? ఈ భయం సహజమే. కాని ఆ భయానికి సమాధానం వెతుక్కోవడమే మన పని. ఓకే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. అసలు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్యల దగ్గర్నుంచి TGRERA వెబ్సైట్ ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయం వరకు అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, అయితే మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. రియల్ ఎస్టేట్ పైకి ఎంత ఆకర్షణీయంగా కనిపించినా దానిలో కొన్ని కనిపించని రిస్కులు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ కీలకమైన విషయం ఒక్కటే. సరైన వెరిఫికేషన్ లేకుండా ఏ ప్రాజెక్ట్లోనూ పెట్టుబడి పెట్టకూడదు. అలా చేస్తే మన డబ్బుని మనమే రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? మనల్ని కాపాడేది ఎవరు? ఇక్కడే మనకు ఒక పెద్ద భరోసా దొరుకుతుంది. అదే TGRERA పోర్టల్. ఇది కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక అధికారిక వెబ్సైట్. సింపుల్గా చెప్పాలంటే TGRE అనేది తెలంగాణ ప్రభుత్వ సంస్థ అన్నమాట. రియల్ ఎస్టేట్ బిజినెస్లో అన్ని రూల్స్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అని చూడటం, మనలాంటి కొనుగోలుదారుల హక్కులను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇది మనకొక రక్షణ కవచం లాంటిది. ఇక ఇప్పుడు మన అందరం ఎదురుచూస్తున్న అత్యంత ముఖ్యమైన సెక్షన్కి వచ్చేశాం. మనం కొనాలనుకుంటున్న ప్రాజెక్ట్ లేదా ఏజెంట్ రూల్స్ పాటిస్తున్నారో లేదో, వాళ్ళు డిఫాల్టర్ల లిస్ట్లో ఉన్నారో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ అండి. కేవలం 3 స్టెప్స్. ముందుగా TGRERA వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు హోమ్ పేజ్లోనే ప్రాజెక్ట్స్, ఏజెంట్స్, డిఫాల్టర్స్ అనే లింక్ పెద్దగా కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే చాలు, డిఫాల్టర్ల లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు కొనాలనుకుంటున్న ప్రాజెక్ట్ పేరు ఆ లిస్ట్లో ఉందో లేదో సెర్చ్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలాంటి ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ నంబర్, ప్రాజెక్టు పేరు, ప్రమోటర్ పేరు లాంటి వివరాలు అన్నీ ఉంటాయి. ఉదాహరణకి JS ప్లాటినం లేదా సాహితీ శిష్ట లాంటివి. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటున్న ప్రాజెక్టు పేరు ఈ లిస్ట్లో కనిపిస్తే అప్పుడేం చేయాలి? ఆ విషయం ముందు చర్చిద్దాం. అయితే ఇక్కడ మనం ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మనం కేవలం ప్రాజెక్ట్ని మాత్రమే కాదు, దాన్ని మనకమ్ముతున్న ఏజెంట్ని కూడా వెరిఫై చేయాలి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్లు ఎప్పుడూ P అనే అక్షరంతో మొదలవుతాయి. ఇది మొత్తం ప్రాజెక్ట్ లీగల్గా ఉందా లేదా అని చెప్తుంది. అదే ఏజెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్లు అయితే REA లేదా Aతో మొదలవుతాయి. ఇది ఆ ఏజెంట్ అధికారికంగా రిజిస్టర్ అయ్యారా లేదా అని చెప్తుంది. సో మనం రెండింటినీ చెక్ చేయడమే ఎప్పుడూ సేఫ్. సరే, ఈ డిఫాల్టర్ల లిస్ట్ ఒక్కటే కాదు, ఈ వెబ్సైట్లో మనకు ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో ఒళ్ళుకు వేద్దాం. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా అప్లికేషన్ ఫామ్ కావాలన్నా అన్నీ మీకు డౌన్లోడ్స్ అనే సెక్షన్లోనే దొరికేస్తాయి. ఒకవేళ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే సర్వీసెస్ మెనూలోకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. వాళ్లతో డైరెక్ట్గా మాట్లాడాలంటే కాంటాక్టర్స్ పేజ్లో వివరాలుంటాయి. ఒకవేళ మీకు వెంటనే ఏదైనా సమాచారం కావాలన్నా లేదా సహాయం కావాలన్నా ఈ నంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఫోన్ నంబర్లు 0402939497 మరియు 4, లేదా వాట్సాప్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ 9000006301. ఇప్పటి వరకు మనం వెబ్సైట్ ఎలా వాడాలో చూశాం. కానీ అసలు పాయింట్కి వద్దాం. ఈ డిఫాల్టర్ల లిస్ట్కి మన డబ్బు భద్రతకి ఉన్న లింక్ ఏంటి? ఆ లిస్ట్లో పేరుండటం అనేది ఎంత పెద్ద ప్రమాదమో ఇప్పుడు చూద్దాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ లిస్ట్లో పేరు ఉండటమంటే అది కేవలం ఒక వార్నింగ్ కాదు, అంతకు మించి అది మన పెట్టుబడికి లాంగ్ టర్మ్లో ఎంత పెద్ద రిస్క్ ఉందో చెప్పే ఒక డైరెక్ట్ సిగ్నల్ అన్నమాట. డిఫాల్టర్ లిస్ట్లో ఉన్న ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే ఏమవ్వచ్చు? 1. ప్రాజెక్ట్ చెప్పిన టైంకి పూర్తి కాకపోవచ్చు లేదా సగంలోనే ఆగిపోవచ్చు. 2. బిల్డర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని అర్థం. 3. భవిష్యత్తులో లీగల్ సమస్యలు రావచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా
రేపా ప్రాపర్టీ అమ్మాలనుకున్నప్పుడు దానికి సరైన విలువ రాకపోవచ్చు. అందుకే ఒక్కటే మాట, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాజెక్ట్లో అయినా డబ్బు పెట్టే ముందు TGRERA వెబ్సైట్లో ఒక్కసారి వెరిఫై చేసుకోవడం మన ఆర్థిక భవిష్యత్తుకు మనం వేసుకునే ఒక బలమైన పునాది లాంటిది. చివరిగా ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మనం జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో చేస్తున్న ఈ పెట్టుబడి నిజంగా అంత పటిష్టమైన పునాది మీద ఉందా? ఈ విశ్లేషణ మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను.